ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్నమాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్నమాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వెళ్ళిరామ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? అడిగేది మిమ్మల్ని చెప్పండి. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా, ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగ్ సెట్టింగ్ అదేం లేదురా. అంటే ప్రియ రాగాలే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియా ప్రియతమారాగాలు. ఓ ప్రియా 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 ప్రియా. ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు, ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్, సారీ. టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టిన వాడు రేపు గుమ్మడి పండుతో కొట్టమనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకో. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి ఎక్కండ్రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం చేస్తాను. ఎక్కండి. ఎవరు నా పురుకోసం